ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకే సిగ్గుచేటు. మిగతా వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు. మిగతా వాళ్ళకు ముస్లిం మైనారిటీ వర్గాలకు మంత్రి పదవి ఇస్తే మిగతా వర్గం ఒక బీజేపీకి తప్పితే మిగతా వర్గాలకు ఏం అభ్యంతరం ఉంటుంది? అసలు ఈ ఇచ్చే మంత్రి పదవి ఎప్పుడో తొలి మంత్రి వర్గంలోనే ఇస్తే బాగుండేది కదా! ఇంత పెద్ద మొత్తంలో 10% పైగా ఉన్న ముస్లిం సమాజానికి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మోసం చేసింది? అని ఆశ్చర్యపోయి వాయిదా పడుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అసలు ఎన్నికలు వచ్చినాక ఇది అవసరం కాబట్టి, ఖుద్‌గర్జ్ కాబట్టి, ఇప్పుడు ఇక గత్యంతరం లేదు కాబట్టి, అంటే ఓడిపోతాము అని అనుకున్నప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమే అనే ధోరణి, కాంగ్రెస్ ధోరణి ఏదైతే ఉందో ఇప్పుడు కనిపించినట్టే. కాంగ్రెస్ ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చింది ఇప్పుడు. వచ్చి ఇంకా గత్యంతరం లేక ముస్లిం సమాజానికి ఇస్తున్నది అని అంటే అది ఎంత సిగ్గు, ఎంత అసలు ఆ పార్టీ చేసిన తప్పిదానికి ఇది ఎంత నిదర్శనము అని అంటే, అంటే ఇక ఈ ఉప ఎన్నిక రాకపోతే ఇంకా చివరిదాకా ఇంకా చివరి అసలు ఎప్పుడు ఇచ్చేదో, ఇచ్చేదో, ఇవ్వదో అనేది కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. అంటే అవసరం ఉంటేనే తప్ప కాంగ్రెస్ పార్టీ స్పందించదు. అవసరం ఉంటే మరణం, మరణం తప్పదు అనుకున్నప్పుడే ఇక ఇతర వర్గాలకు ఒకటో, రెండో జార విడిచి దాన్ని పరువు కాపాడుకొని తన ఎగ్జిస్టెన్స్ కోసం, తన యొక్క ఆధిపత్యాన్ని చాటుకోవటం కోసం ప్రయత్నం చేస్తుంది అనేది మరి స్పష్టంగా వెల్లడైంది. ఇది నిజంగా చెప్పాలి అని అంటే ఇది కాంగ్రెస్ పార్టీకే సిగ్గుకరం, అవమానకరం. ఈ పరిస్థితుల్లో ఇచ్చి ఓట్లు పొందాలని చూడటము అనేది ఇంతకంటే ఘోరం, ఇంతకంటే అవమానం వేరేది ఉండదు. కాబట్టి ముస్లిం సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ కాదు. మీరంతా దాన్ని సెక్యులర్‌గా చిత్రీకరించి అది బడుగు బలహీన వర్గాల పార్టీ కూడా కాదు. బీసీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వదు, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వదు. బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీలకు కూడా ముఖ్యమంత్రి పదవులు ఇయ్యదు. ఎస్సీ, ఎస్టీల కన్నా ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిందా? ఇయ్యదు. కాబట్టి ఇది సెక్యులర్ పార్టీ కూడా కాదు.